హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ బ్యూటీ మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీటిని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 కాంతా మూవీ. సో ఈ మూవీలో మనకి దుల్కర్ సల్మాన్ మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, ఈ మూవీ ముందుగా మన తెలుగులో 4 కోట్ల షేర్ని అండ్ 6 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు. సో అలా ఈ మూవీ మన తెలుగులో బ్రేక్ ఈవెన్ అయితే దాటలేదు. ఇక వరల్డ్ వైడ్ విషయానికి వస్తే ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 29 కోట్లు. బట్ ఈ మూవీ వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది వచ్చేసి 17 కోట్ల షేర్ని అండ్ 33 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేయలేదని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ డిసెంబర్ 12th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా కాంతా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 12th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. అండ్ అలానే నేను మీకు ఈ మూవీ వాళ్ళ అఫీషియల్ డేట్ కన్ఫర్మ్ చేయకముందే నేను మీకు చెప్పాను ఈ మూవీ మనకి డిసెంబర్ 12th వస్తుందని. సో ఇప్పుడు టీం వాళ్ళే మనకి కన్ఫర్మ్ చేసి చెప్పారు ఈ మూవీ డిసెంబర్ 12th వస్తుందని. సో మరి మీకు ఇలానే యాక్యురేట్గా ఓటీటీ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక నెంబర్ 2 వేకప్ డెడ్ మ్యాన్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ డిసెంబర్ 12th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా వేకప్ డెడ్ మ్యాన్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 12th నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 3 మ్యాన్ వర్సెస్ బేబీ. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ డిసెంబర్ 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మ్యాన్ వర్సెస్ బేబీ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 11th నుంచి. ఇక నెంబర్ 4 సూపర్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఓటీటీలో డిసెంబర్ 11th నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సూపర్ మ్యాన్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో డిసెంబర్ 11th నుంచి. ఇక నెంబర్ 5 ఫాల్ అవుట్ సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ మనకి ముందుగా సీజన్ 1 అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్గా ఉంటుందంటే, ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఫాల్ అవుట్ సీజన్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 17th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఫాల్ అవుట్ సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 17th నుంచి. ఇక నెంబర్ 6 నయనం. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ డిసెంబర్ 19th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నయనం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో డిసెంబర్ 19th నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 7 సింగిల్ పప్ప. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ డిసెంబర్ 12th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సింగిల్ పప్ప మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 12th నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 8 ఆంధ్ర కింగ్ తాలూకా. సో ఈ మూవీలో మనకి
రామ్ పోతినేని మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ రిలీజ్ అయ్యి 12 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 12 daysలో ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 5.70 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సిరెడ్లో 1.1 కోటి అండ్ ఆంధ్రాలో 5.65 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 12 days గాను 12.36 కోట్ల షేర్ని అండ్ 22 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.34 కోట్లు అండ్ ఓవర్సీస్లో 2.41 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 16 కోట్ల షేర్ని అండ్ 30 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ థియేటర్స్లో ఇంకా చాలా అయితే కాల్ చేయాలి. సో చూద్దాం ఫ్యూచర్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 26th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో December 26th నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రెసెంట్ ఈ మూవీ థియేటర్స్లో రన్ అవుతుంది. ఇక నెంబర్ 9 బ్యూటీ మూవీ. సో ఈ మూవీలో మనకి నీలికా పాత్ర అండ్ అంకిత్ కోయా మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. థియేటర్స్లో ఈ మూవీ September 19th అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ దాదాపు 61 లక్షల నెట్ని అయితే రాబట్టింది. అండ్ ఈ మూవీ కోసం చాలా మంది అయితే అడుగుతున్నారు బికాస్ ఈ మూవీ ఇంకా ఓటీటీకి అయితే రాలేదు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో G5 ఒరిజినల్ మూవీ ఇది. సో ఈ మూవీ మనకి G5లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందంటే రీసెంట్గా ఒక న్యూస్ అయితే వచ్చింది ఈ మూవీకి సంబంధించి. సో ఈ మూవీని మనకి December 19th నుంచి ఓటీటీలో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారంట. సో మరి మీరు ఎవరైనా బ్యూటీ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో December 19th నుంచి. ఇక నెంబర్ 10 రాజు వెట్స్ రాంబాయ్. సో ఈ మూవీలో మనకి తేజస్విని రావు అండ్ అఖిల్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. ముందుగా నైజాం విషయానికి వస్తే 10.60 కోట్లు అయితే రాబట్టింది. అండ్ ఆంధ్రాలో 2.5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో దాదాపు 6.5 కోట్ల షేర్ని అండ్ 12.5 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకొని 1.40 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్కి ఈ మూవీ 7.5 కోట్ల షేర్ని అండ్ 14 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి సూపర్ హిట్ అయితే అయిందని చెప్పొచ్చు. సో చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఈటీవీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీకి వస్తుందంటే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 20 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా రాజు వెట్స్ రాంబాయ్ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈటీవీ విన్లో December 20 నుంచి ఈ మూవీని. సో ఈ వీడియోకి ఇంతే గైస్ అండ్ దిస్ యూపీఎస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.